వైసీపీ నాయకురాలు రోజాకు పార్టీ అధినేత జగన్ హోమ్ మినిస్టర్ పదవి ఆఫర్ చేశారా? వైసీపీ అధికారంలోకి వస్తే సెకండ్ ప్లేస్ రోజాకే ఇవ్వబోతున్నారా? అందుకే రోజా పార్టీ మారే ఆలోచనకు బ్రేక్ వేసిందా? అవుననే అంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. అధికారంలోకి వస్తే రోజాకు హోంమంత్రి పదవి దక్కే అవకాశం ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. గతంలో రెండోసారి ముఖ్యమంత్రి అయిన తరువాత తెలంగాణ మహిళా నేత అయిన సబితా ఇంద్రారెడ్డికి వైఎస్ హోంమంత్రి పదవి కట్టబెట్టారు. అదే సెంటిమెంట్ రోజాకు కలిసొచ్చే అవకాశం ఉన్నట్లు వైసీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. జనసేన పార్టీలోకి చేరబోతుందని వస్తున్న వార్తలను తాజాగా ఖండించింది రోజా. టీడీపీ, జనసేన పార్టీలలో చేరడానికి నేనేమీ అంత పిచ్చిదానిని కాదని రోజా అన్నారు. పవన్ జనసేన పార్టీ ఎక్కడుందో కూడా తెలియని పరిస్థితులు నెలకొని ఉన్నాయని అన్నారు. కేవలం తన కులం వలన తనని చంద్రబాబు తొక్కేయడానికి ప్రయత్నించే క్రమంలో జగన్ తనని ఓ సోదరుడిలా ఆదుకున్నారని ఆమె అన్నారు. తన జీవితంలో జగన్ని విడిచిపెట్టి వెళ్లనని రోజా స్పష్టం చేశారు. మొత్తానికి రోజాకు వైసీపీలో మంచి స్థానమే లభించబోతుందనే క్లారిటీ మాత్రం కనిపిస్తోంది. ఇక్కడ మరో వాదన కూడా లేకపోలేదు. రోజా అనుచర వర్గమే ఇలా ప్రచారం చేసుకుంటోందని, ముందస్తుగానే రోజా తన మనసులో మాట ఇలా బయట పెట్టేశారని గుసగుసలు వినిపిస్తున్నాయి.